నమస్తే నేను దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఉత్కంఠ వీడింది, పట్టుదల గెలిచి తీరాలని కసి కిరీటాన్ని అందుకుంది. 4 ఏళ్ల విరామం తర్వాత ట్రంప్ మరోసారి వైట్ హౌస్ లోకి అడుగు పెడుతున్నారు. అమెరికా చరిత్రలో 132 ఏళ్ల తర్వాత ట్రంప్ అరుదైన ఘనత సాధించారు. ప్రమాణ స్వీకార సమయానికి అత్యంత పెద్ద వయసున్న అధ్యక్షుడిగా కూడా ట్రంప్ రికార్డు సృష్టిస్తున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ట్రంప్ ఇంటికే పరిమితం అవ్వకుండా మరింత పట్టుదలతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తుపాకీ గుళ్లకు కూడా వెరవకుండా అనుకున్నది సాధించారు. అమెరికా 47వ అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికయ్యారు. వ్యతిరేకతల్ని అనుకూలతలుగా మార్చుకొని విజయం సాధించారు. స్వింగ్ స్టేట్స్ లోనూ ప్రజాదరణ పొందారు. అమెరికాకు ట్రంప్ మరోసారి అధ్యక్షుడయ్యారు. వివాదాల చరిత్రున్నా, విమర్శలు వెల్లువెత్తినా, కమలా హ్యారిస్ రూపంలో గట్టి పోటీ ఎదురైనా చివరకు అనుకున్నది సాధించారు. తన అనుకూలతలేంటో తెలుసుకుని వాటిని హైలైట్ చేయడం ద్వారా ట్రంప్ గెలుపు రుచి చూడగలిగారు. వ్యూహాత్మకంగా ప్రచారం చేసిన ట్రంప్ కీలక వర్గాల మద్దతు పొందడంలో సఫలమయ్యారు. మొదట్లో తనకు వ్యతిరేకంగా ఉన్న వర్గాలను కూడా అనుకూలంగా మార్చుకోవడమో, వ్యతిరేకతను తగ్గించుకోవడమో చేసి ఆ మేరకు లబ్ధి పొందారు. మొత్తం మీద తన రాజకీయ వ్యూహాలతో రిపబ్లికన్ పార్టీ కూడా ట్రంప్ మంచి విజయం సాధించి పెట్టారనే వాదన గట్టిగా వినిపిస్తోంది. అమెరికా ఎన్నికల ఫలితాలు ఎవ్వరూ ఊహించలేదన్నారు డొనాల్డ్ ట్రంప్. తన గెలుపు అమెరికాకు ఉపయోగమని చెప్పారు. అమెరికా ఇలాంటి విజయం ఎన్నడూ చూడలేదని వ్యాఖ్యానించారు. అమెరికన్లకు సువర్ణయుగం రాబోతోందన్నారు. 2016 ఎన్నికల్లో తొలిసారి ట్రంప్ దేశాధ్యక్షుడిగా విజయం సాధించారు. 2020 ఎన్నికల్లో బైడెన్ చేతిలో ఆయన ఓడిపోయారు. కానీ ఎన్ని కేసులున్నా రెండోసారి అధ్యక్ష పీఠం కోసం ట్రంప్ పోరాడిన తీరు సంక్లిష్టమైంది. వలసలు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఆర్థిక వ్యవస్థ, ధరల పెరుగుదల, ఆయా దేశాల్లో జరుగుతున్న యుద్ధాల్లో అమెరికా జోక్యం వంటి అంశాలు ట్రంప్కు ప్రధానంగా ప్రచారాస్త్రాలయ్యాయి. ఎన్నికల ప్రచారం చివరి రోజుల్లో కమలా హ్యారిస్ పాపులారిటీ తగ్గి ట్రంప్ పుంజుకున్నారని విశ్లేషకులు చెప్తూనే ఉన్నారు. పెన్సిల్వేనియా గవర్నర్ జోష్ షాపిరోను కాదని మిన్నసోటా గవర్నర్ టిమ్ వాల్ట్ ను ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంపిక చేయడమే కమలా హ్యారిస్ భారీ తప్పిదమన్న అభిప్రాయాలున్నాయి. ఈ కారణంతోనే పెన్సిల్వేనియా వంటి స్వింగ్ స్టేట్ డెమోక్రాట్ల చేజారే పరిస్థితి వచ్చిందని చెప్తున్నారు. ఎందుకంటే పెన్సిల్వేనియాలో షాపిరో బలమైన పాపులారిటీ ఉన్న నాయకుడు. తటస్థ ఓటర్లను ఆకర్షించడానికి ఆయన బలమైన ఎంపిక అనే వాదనలున్నాయి. ట్రంప్ మొదట్నుంచి వ్యాపార వర్గాలకు అనుకూలురైన అధ్యక్షుడిగా పేరు పొందారు. దీనికి తోడు కమలా హ్యారిస్ మరీ ఉదారవాది అనే అభిప్రాయం ఆమె కొంప ముంచింది. ముఖ్యంగా డిగ్రీ లేని శ్వేతజాతి ఓటర్లలో, గ్రామీణ ప్రాంతాలు, వృద్ధుల్లో హ్యారిస్కు పాపులారిటీ లేదు. వీరే స్వింగ్ స్టేట్స్ లో అత్యధిక జనాభా ఉండడంతో ట్రంప్ స్వింగ్ కింగ్ కాగలిగారు. అమెరికా తలరాత నిర్ణయించే స్వింగ్ స్టేట్స్ ఎన్నికల్లో ముక్త కంఠంతో రిపబ్లికన్లకు జైకొట్టారు. డెమోక్రటిక్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికాలో అక్రమ వలసలు భారీగా ఉన్నాయని, దేశ భద్రతకి ఇది ముప్పనేది ట్రంప్ మొదట్నుంచి చెబుతూ వస్తున్నారు. కమలా హ్యారిస్ ప్రభుత్వంలో లక్షల మంది వారానికి మెక్సికో బోర్డర్ దగ్గర దూకేసి వీసా లేకుండా అమెరికాలోకి వచ్చేసి కలిసిపోయే జనం లక్షల మంది వచ్చేసాక అమెరికాలో భయం వచ్చింది. వీళ్ళు ట్రంప్ పెట్టింది ఏంటంటే లక్షల మంది వచ్చేస్తున్నారు, ఒక 5-10 సంవత్సరాల్లో కోట్ల మంది అవుతారు, వాళ్ళు మన దేశాన్ని టేక్ ఓవర్ చేస్తున్నారు, మన దేశంలో ఉన్న మంచి చట్టాలన్నీ వాళ్ళు అనుభవించుకోవటానికి వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు, నేను రాష్ట్రపతి అవుతే వాళ్ళందరూ తరివేస్తానని స్పష్టంగా చెప్పారు. బైడెన్ కమలా హ్యారిస్ వీళ్ళని రానిచ్చారు ఓట్ బ్యాంక్స్ చేసుకోవటానికి అని చెప్పినది ఒక ముఖ్యమైన కారణం. ఇదే సమయంలో ధరల పెరుగుదల అంశం కీలకంగా మారింది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, ఆర్థిక వ్యవస్థ కుదేలు వంటి అంశాలు ప్రచారంలో కీలకంగా మారాయి. ట్రంప్ లేవనెత్తిన ప్రతి అంశాన్ని డెమోక్రటిక్ తరపున కమలా హ్యారిస్ తీవ్రంగా తిప్పికొట్టినా మెజార్టీ ప్రజలు మాత్రం మళ్లీ ట్రంప్ వైపే మొగ్గు చూపారు. ట్రంప్ వస్తేనే అన్ని సెటరేట్ అవుతాయని బలంగా భావించారు. అందుకు తగ్గట్టుగానే రిపబ్లికన్ పార్టీకి పట్టం కట్టారు. ట్రంప్కు షై ఓటింగ్ ఉంటుంది. అంటే షై ఓటింగ్ అంటే ఓటు వేస్తారు కానీ బయటికి చెప్పడానికి మొహమాట పడతారు. ఎందుకంటే ట్రంప్కున్న పోలరైజింగ్ క్యారెక్టర్ రీత్యా ట్రంప్ను వ్యతిరేకించే వాళ్ళకు కూడా గణనీయంగా ఉంటారు. అందుకే ట్రంప్కు అనుకూలంగా గట్టి సమర్థకులు ఎలా ఉన్నారో ట్రంప్ను వ్యతిరేకించే వాళ్ళు కూడా అంతే గట్టిగా ఉంటారు. అందుకే మధ్యలో ఉన్నవాళ్ళు అంటే ట్రంప్ లాయలిస్టులు కాకపోయినా ట్రంప్కు ఓటు వేయాలనుకునే స్వింగ్ ఓటర్స్ అంటారు, లేదా ఇండిపెండెంట్ మైండెడ్ ఓటర్స్, వీళ్ళు ట్రంప్కు ఓటు వేస్తామని చెప్పడానికి వెనుకాడతారు. ట్రంప్ అమెరికాకు కొత్త కాదు. అధ్యక్షుడిగా ఆయన ఏం చేశారో అందరికీ తెలుసు.
ఓ రకంగా ట్రంప్ పనితీరు నిరూపణ అయినట్టే. కానీ కమలా హ్యారిస్ అలా కాదు. ఆమె ఉపాధ్యక్షురాలిగా ఉన్నా తనదైన ముద్ర వేసిన పరిస్థితి లేదు. సెనేటర్గా బాగా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్న కమల శ్వేత సౌధంలో మాత్రం పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. బైడెన్ లాంటి అధ్యక్షుడున్నప్పుడు వైస్ ప్రెసిడెంట్కు చురుగ్గా వ్యవహరించే అవకాశం, అవసరం రెండూ ఉన్నా కమల పరిస్థితుల్ని సరిగా వినియోగించుకోలేదన్న అభిప్రాయాలున్నాయి. ట్రంప్ మంచో చెడో తన అభిప్రాయాలు కుండబద్దలు కొట్టారు. శషభిషలు లేకుండా సూటిగా సుత్తి లేకుండా తెగ్గొట్టేశారు. కమల విషయానికొస్తే ఆమె ట్రంప్కు భిన్నమైన వైఖరి తీసుకున్నా ఆ విషయాన్ని నమ్మకంగా చెప్పలేకపోయారు. కొన్ని అంశాల్లో బైడెన్ విధానాలు మారుస్తానని చెప్పినా అది సాధ్యమవుతుందా అనే అనుమానం మాత్రం ఓటర్లకు అలాగే ఉంది. తానిచ్చిన హామీలు ఎలా నెరవేరుస్తాననే విషయం కమల చెప్పలేకపోయారు. ఓవైపు ట్రంప్ యాక్షన్ ప్లాన్ చెబుతూ ప్రచారంలో ఉధృతి పెంచారు. కానీ కమల మాత్రం మొదట్లో ఏం చెప్పారో చివరి రోజుల్లో అదే చెప్పారు. కానీ హ్యారిస్ స్పీచ్ల్లో లాస్ట్ పంచ్ మిస్ అయిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే ఓటర్లు కూడా క్రమంగా కమల నుంచి ట్రంప్ వైపు మొగ్గు చూపారనే విశ్లేషణలున్నాయి. కమల తన భారతీయ మూలాలను కూడా సరిగా వాడుకోలేకపోయారు. ఆమెను అధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించినప్పుడు భారత సంతతిలో మంచి ఉత్సాహం కనిపించింది. మొదట్లో మెజార్టీ భారతీయులు ఆమె వైపే ఉన్నారు. కానీ ప్రచారం చివరికొచ్చేసరికి మెజార్టీ భారతీయులు ట్రంప్ వైపు మొగ్గారు. కమలా హ్యారిస్ ను తాము ఓన్ చేసుకున్నా ఆమె భారత్ ను ఓన్ చేసుకోవడం లేదన్న అసంతృప్తిలో వారున్నట్టుగా కనిపించింది. ఈ విషయంలో కమల చెయ్యాల్సిందంతా చేయలేదనే వాదనలున్నాయి. అదే ట్రంప్ మాత్రం ఇండియాకు మిత్రుడని చెప్పుకున్నారు. మోడీతో సంబంధాల గురించి ప్రస్తావించారు. చివరకు బంగ్లాదేశ్లో హిందువులపై జరిగిన దాడుల మీద కూడా మాట్లాడారు. ఈ వైఖరితో భారత్ కోసం ఎన్ని అడుగులైనా ముందుకేస్తాననే భావన కలిగించడంలో విజయవంతమయ్యారు. ఈ అంశాలన్నీ ట్రంప్కు కలిసొచ్చి ఆయన భారతీయ అమెరికన్ల మద్దతు కూడగట్టగలిగారు. గతంతో పోలిస్తే చాలా డెమోగ్రఫిక్ గ్రూపులు ఈసారి ట్రంప్ వైపు ఉన్నట్లు తేలింది. వీరిలో చాలా మంది యువ ఓటర్లే ఉన్నట్లుగా అంచనా. 30 ఏళ్లలోపు వారిలో గతంలో 10 మాత్రమే ట్రంప్ కోసం మద్దతివ్వగా ఈసారి ఆ సంఖ్య 10 చేరింది. 2020 ఎన్నికల్లో 18 నుంచి 21 మధ్య ఉన్నవారు అత్యధికంగా పాల్గొన్నారు. ఈ వయస్కుల్లో 50% మంది పోలింగ్ కేంద్రాల వద్ద అప్పట్లో బారులు తీరి ఓట్లేశారు. ప్రస్తుతం అమెరికాలో జనరేషన్ జీ ఓటర్లు దాదాపు 4.1 కోట్ల మంది ఉన్నట్లు అంచనా. కమల కంటే ట్రంపే ఆర్థిక వ్యవస్థను బెటర్గా డీల్ చేయగలరని యువత నమ్మింది. కరోనా టైంలో కూడా అమెరికా ఆర్థిక వ్యవస్థను ట్రంప్ డీల్ చేసిన విధానం కూడా కలిసొచ్చిందనే చెప్పాలి. ట్రంప్ ఎలక్షనీరింగ్ లో కూడా ప్రత్యేకత చూపించారు. తన అనుభవాన్ని రంగరించారు. కమలా హ్యారిస్ అనుభవాలేమీ హైలైట్ అయ్యేలా వ్యూహరచన చేశారు. కమలా హ్యారిస్ కు అమెరికన్ మీడియా జై కొట్టినా ఎక్కడా వెనక్కు తగ్గలేదు. 4 ఏళ్ల బైడెన్ పాలనా వైఫల్యాలను ట్రంప్ విజయవంతంగా ఎండగట్టారు. బైడెన్ పోయి కమల వచ్చినా విధానాలు ఎలా మారతాయని అమెరికన్ ఓటర్లలో కొత్త ప్రశ్నలు రేకెత్తించారు. ఈ ప్రశ్నకు జవాబు చెప్పడంలో హ్యారిస్ తడబాటు ట్రంప్ విజయానికి బాటలేసింది. చివరకు డిబేట్లో ట్రంప్ చేతులెత్తేశారనే ప్రచారం గట్టిగా జరిగినా ఆ ప్రభావాన్ని ప్రచారంపై పడకుండా క్యాంపెయిన్లో ఎక్కడా జోష్ తగ్గకుండా చూసుకోవడంలో ట్రంప్ సక్సెస్ అయ్యారు. అసలు ట్రంప్ వివాదాల చరిత్ర చూస్తే ఆయనకు అధ్యక్ష పదవికి నామినేషన్ దక్కడమే గొప్ప అనుకోవచ్చు. ఇక క్యాపిటల్ హిల్ పై దాడికి ప్రేరేపించారనే అభియోగాలు ఆయనపై ఉన్నాయి. అయినా సరే అమెరికన్లు ట్రంప్కు పట్టం కట్టారంటే బైడెన్ అట్టర్ ఫ్లాప్ కావడమే కారణమంటున్నారు విశ్లేషకులు. ట్రంప్ వైఖరితో విసిగిపోయి బైడెన్ కోటేసిన అమెరికన్లకు గత 4 ఏళ్లు నిరాశనే మిగిల్చాయి. కనీసం ఒక్క అంశంలోనైనా బైడెన్ మెరుగైన పనితీరు కనబరిచారని చెప్పుకునే వీలేకుండా పోయింది. అడుగడుగునా బైడెన్ అసమర్థత బట్టబయలైంది. కనీసం కమలా హ్యారిస్ అయినా బైడెన్ను కాచుకుంటారా అనుకుంటే అసలు ఉపాధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారమయ్యాక కమల దర్శనమే గగనమైపోయింది. ఇది ట్రంప్ గెలుపేనని రిపబ్లికన్లు సంబరాలు చేసుకుంటున్నారు. కాదు, బైడెన్ కమల ద్వయం వైఫల్యమని డెమోక్రాట్ పార్టీలో వారి వ్యతిరేకులు అభిప్రాయపడుతున్నారు. డెమోక్రాట్లకు సంప్రదాయ ఓటర్లు కూడా కొందరు మనసు మార్చుకుని ట్రంప్కు ఓటేసేలా బైడెన్ పాలన ఉందన్న విమర్శలు వెల్లువెత్తాయి. ట్రంప్ గెలవలేదని బైడెనే గెలిపించారనే వాదన కూడా ఉంది. ఎన్నో విమర్శలు, ఎన్నో కేసులు ఎదుర్కొంటున్న ట్రంప్నే అమెరికన్లు కోరుకోవడం వెనుక పలు కారణాలున్నాయి. ప్రెసిడెంట్ బైడెన్ చేసిన తప్పులు కమలా హ్యారిస్ కు శిక్షగా మారాయి. స్థానిక, అంతర్జాతీయ విషయాల్లో ఆయన తీసుకున్న నిర్ణయాలు డెమోక్రాట్ల విజయావకాశాల్ని దెబ్బతీశాయి. పెరిగిన ధరలు, తగ్గిపోతున్న ఉద్యోగావకాశాలు, దిగజారుతున్న ఆర్థిక పరిస్థితి, అంతర్జాతీయ స్థాయిలో పతనమవుతున్న అమెరికా పలుకుబడి కలగలిసి కమలా హ్యారిస్ పుట్టి ముంచేశాయి. అమెరికాలో ఇండియన్ జనాభా 52 లక్షలు కాగా ఓటర్ల సంఖ్య 26 లక్షలు.
సంఖ్యాబలానికి మించి ఇండియన్ అమెరికన్లు రాజకీయాల్లో తమ పలుకుబడిని, ప్రభావాన్ని చూపించారు. ఎలక్టరల్ కాలేజ్ మెంబర్స్గా, ఫండ్ రైజర్స్గా, ప్రచారకర్తలుగా చాలా యాక్టివ్ రోల్ ప్లే చేశారు. ఇండియన్లు ఎక్కువగా కాలిఫోర్నియా, టెక్సస్, న్యూజెర్సీ, న్యూయార్క్ రాష్ట్రాల్లో ఉన్నారు. సంప్రదాయంగా ఇండియన్ అమెరికన్ ఓటర్స్ డెమోక్రాట్లకు సపోర్ట్ చేస్తారు. దానికి కారణం వలసదారుల పట్ల వాళ్లు ఉదార వైఖరి చూపించడమే. గత ఎన్నికల్లో కూడా ఇండియన్స్ డెమోక్రటిక్ అభ్యర్థికి సపోర్ట్ చేశారు. కానీ ఈసారి సీన్ మారింది. డెమోక్రాట్లకు సపోర్ట్ చేసే భారతీయుల సంఖ్య 7% పడిపోయింది. భారతీయ అమెరికన్లు నెమ్మదిగా రిపబ్లిక్ పార్టీ వైపు మారుతున్నారని పోలింగ్కి ముందే సర్వేల్లో వెల్లడైంది. అమెరికా భారతీయ ఓటర్లలో 61% కమలా హ్యారిస్ కు ఓటేస్తామని చెప్పినా పురుషులు మాత్రం ట్రంప్కే సపోర్ట్ చేశారు. 40 ఏళ్లలోపు ఇండియన్ అమెరికన్ పురుషుల్లో 48% ట్రంప్కు జై కొట్టగా 44% మంది హ్యారిస్ కు సపోర్ట్ చేశారు. ఇండియన్ అమెరికన్లలో ఉన్న మెజారిటీ హిందువులు రిపబ్లికన్ పార్టీకి సపోర్ట్ చేశారు. ట్రంప్కు ఓటేస్తామని 58% హిందువులు చెప్పారు. కమలా హ్యారిస్ కు సపోర్ట్ చేసిన హిందువుల సంఖ్య 35% మాత్రమే. అమెరికాలోని రిపబ్లిక్ పార్టీకి, మన దేశంలోని బీజేపీకి సిద్ధాంతపరంగా చాలా పోలికలున్నాయి. ట్రంప్ అమెరికా ఫస్ట్ అని జాతీయవాదాన్ని బలంగా వినిపిస్తున్నారు. విద్య, ఉద్యోగ అవకాశాల్లో అమెరికన్లనే తీసుకోవాలంటున్నారు. అలాగే జాతీయత, సంప్రదాయాలు, సనాతన ధర్మం విషయంలోనూ బీజేపీతో చాలా పోలికలున్నాయి. ట్రంప్కు ప్రధాని మోడీకి మధ్య సన్నిహిత స్నేహ సంబంధాలున్నాయి. హిందువులతో పాటు ఎక్కువ మంది ఇండియన్స్ డెమోక్రటిక్ పార్టీ నుంచి రిపబ్లికన్ పార్టీ వైపు మళ్లడానికి ఇది కూడా కారణమైంది. ట్రంప్ అధికారంలోకి వస్తే ఉద్యోగావకాశాలు పెరుగుతాయని, ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని, పశ్చిమాసియాతో పాటు ఇతర ప్రాంతాల్లో యుద్ధం నిలిచిపోతుందని భారతీయ అమెరికన్లు నమ్మారు. అక్రమ వలసదారుల పట్ల ట్రంప్ కఠిన వైఖరి వల్ల ఉద్యోగాల్లో పోటీ తగ్గుతుందని భావించారు. రిపబ్లిక్ పార్టీలో కూడా భారతీయుల సంఖ్య భారీగా పెరిగింది. భారత మూలాలు ఉన్న వివేక్ రామస్వామి, నిక్కీ హేలీ ఏకంగా రిపబ్లిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీపడ్డారు. కమలా హ్యారిస్ పట్ల అభిమానమున్నా రాజకీయాల్లోకి వచ్చేటప్పటికీ డొనాల్డ్ ట్రంప్ బెటర్ అని మెజార్టీ ఇండియన్స్ భావించారు. కమల విషయానికొస్తే ఆమెకు ప్రచారానికి సమయం సరిపోలేదని వాదన ఉంది. మొదట బైడెన్ను ఎంపిక చేసి ఆ తర్వాత ఆయనపై ఒత్తిడి తెచ్చి తప్పుకునేలా చేసి తర్వాత కమలకు డెమోక్రాట్లు ఛాన్స్ ఇచ్చారు. అదేదో మొదటే కమలకు అవకాశం ఇచ్చుంటే పరిస్థితి మరోలా ఉండేదన్న అభిప్రాయాలున్నాయి. ఉన్న తక్కువ సమయంలోనే కమల ట్రంప్కు ధీటుగా ప్రచారం చేసినా చివరి రోజుల్లో తడబాటు కొంప ముంచిందంటున్నారు. ట్రంప్, కమల మధ్య డిబేట్ జరిగేదాకా ట్రంప్కు అందరంత వేగంగా దూసుకెళ్లిన హ్యారిస్ ఆ తర్వాత క్రమంగా బలహీనపడుతూ వచ్చారు. ఎన్నికల ప్రచారం జరిగే సమయంలోనే అమెరికాలో వచ్చిన 2 తుపాన్లు, వాటిని ఎదుర్కోవడంలో వైఫల్యం కమలకు చేటు చేసింది. బైడెన్ పగ్గాలు వదిలేశారని, కమల ప్రచారంలో పడిపోయారని, ఇక ప్రజలకు దిక్కెవరని ట్రంప్ చేసిన ప్రచారం డెమోక్రాట్ల కొంప ముంచింది. తుపానునే ఎదుర్కోలేని కమల ఆర్థిక వ్యవస్థను ఎలా చక్కదిద్దగలరని ట్రంప్ నిలదీయడానికి అవకాశం చిక్కింది. ఈ అంశం కూడా కొందరు ఓటర్లు కమలను కాదని ట్రంప్ను ఎంచుకోవడానికి కారణమైందని చెప్తున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాన్ని ప్రభావితం చేసే స్వింగ్ స్టేట్స్ లో కీలక రాష్ట్రం మిషిగన్. ఇక్కడ అరబ్ అమెరికన్లు ఎక్కువగా ఉంటారు. గాజాపై యుద్ధంలో ఇజ్రాయేలుకు అమెరికా మద్దతివ్వడాన్ని అరబ్ అమెరికన్ ఓటర్లు హర్షించడం లేదు. ఈ అంశం కమలా హ్యారిస్ కు ప్రతికూలంగా మారింది. అమెరికాలోని స్వింగ్ స్టేట్స్ లో ఉన్న మిషిగన్ లో 15 ఎలక్టరల్ ఓట్లున్నాయి. దాదాపు 1 కోటి మంది జనాభా ఉన్న మిషిగన్ లో అరబ్ అమెరికన్ ఓటర్లు ఎక్కువగా ఉంటారు. దీంతో గాజా, లెబనాన్ పై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు ఎన్నికల్లో కీలక అంశంగా మారాయి. ఇజ్రాయెల్కు ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ వెన్నుదన్నుగా నిలుస్తూ ఉండడం వల్ల అరబ్ అమెరికన్ ఓటర్లు డెమోక్రటిక్ పార్టీ పట్ల గుర్రుగా ఉన్నారు. ఫిబ్రవరిలో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ గెలిచినా 1,00,000 మంది ఓటర్లు మాత్రం బ్యాలెట్ పేపర్ పై అన్కమిటెడ్ అనే ఆప్షన్ ఎంచుకున్నారు. ఇజ్రాయెల్కు సైనిక సాయాన్ని నిలిపివేయాలన్న డిమాండ్తో ఓటర్లు అప్పట్లో ఆప్షన్ ఎంచుకున్నారు. పశ్చిమాసియాలో జరుగుతున్న పరిణామాలు డెమోక్రటిక్ పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. గాజాపై దాడులు చేసేందుకు ఇజ్రాయెల్కు బైడెన్ ప్రభుత్వం సైనిక సాయంతో పాటు ఆర్థిక సాయం చేస్తోంది. ఎన్నికలకు సమయం సమీపించిన వేళ యుద్ధం మరింత విస్తరించింది. ఇవి ఎన్నికల్లో కమలా హ్యారిస్ కు ప్రతికూలంగా మారాయి. మిషిగన్లో మధ్య ఆసియా, ఉత్తర ఆఫ్రికాకు చెందిన 3 లక్షల మంది ముస్లిం ఓటర్లున్నారు. ఇజ్రాయెల్పై బైడెన్ ప్రభుత్వ వైఖరి పట్ల వారు అసంతృప్తిగా ఉన్నారు. మిషిగన్లో యూదులు కూడా స్వల్పంగా ఉన్నారు. వారెప్పటినుంచో డెమోక్రటిక్ పార్టీకి మద్దతుగా ఉంటున్నారు. యూదుల్లో ఎక్కువ మంది కమలా హ్యారిస్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందనేది పోలింగ్ ముందు డెమోక్రాట్ల అంచనా. యూదుల మద్దతు కూడగట్టేందుకు రిపబ్లికన్ పార్టీ కూడా సర్వశక్తులు ఒడ్డింది. ట్రంప్ అయితే ఏకంగా తాను ఓడితే యూదులకు నష్టమని బహిరంగ ప్రకటన చేశారు.
ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియా యుద్ధం ప్రపంచానికి సవాలుగా మారాయి. వీటిని బెటర్గా డీల్ చేసే విషయంలో కమల కంటే ట్రంపే సమర్థుడని అమెరికన్లు బలంగా నమ్మారు. దీనికి బలమైన కారణాలు కూడా ఉన్నాయి. ఉక్రెయిన్ యుద్ధం విషయానికొస్తే ఉక్రెయిన్కు సాయం చేయడాన్ని ట్రంప్ మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. ఆ పని చేస్తే ఖచ్చితంగా యుద్ధం ఆగిపోతుందని రష్యా కూడా చెబుతూ వస్తోంది. దీంతో ట్రంప్ను గెలిపిస్తే యుద్ధం అదే ఆగిపోతుందని ఓటర్లు భావించారు. అది ఉక్రెయిన్కు నష్టమా, రష్యాకు నష్టమా అనే విషయంలో తమకు సంబంధం లేదన్న ట్రంప్ వాదనతో మెజార్టీ అమెరికన్లు ఏకీభవించారు. పశ్చిమాసియా యుద్ధం విషయంలోనూ అమెరికా సరైన సమయంలో సరియైన వైఖరి తీసుకోలేదని ట్రంప్ వాదించారు. ఇజ్రాయెల్తో మాట్లాడి పరిష్కారం చూస్తానన్న ట్రంప్ మాటల్ని అమెరికా ఓటర్లు నమ్మారు. ట్రంప్ ప్రాథమికంగా యుద్ధాలకు వ్యతిరేకి. ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా యుద్ధాలు జరగనివ్వలేదు. పైగా గత అధ్యక్షులకు భిన్నంగా 2 దేశాల కొట్లాట్లో దూరాల్సిన అవసరం అమెరికాకు లేదనే కొత్త వైఖరి తీసుకున్నారు. ఆధునిక యుగంలో బిజినెస్ ముఖ్యం, వ్యాపారాలకు ఎక్కడా ఇబ్బంది రాకూడదనే విధానాన్ని పాటించారు. ఈ వైఖరి చాలా మందికి నచ్చింది. దీంతో పాటు వ్యాపారవేత్తలకు సుంకాలు తగ్గించారు. దీంతో ట్రంప్ గెలిస్తే వ్యాపారాలు పుంజుకుంటాయని, తద్వారా ఉద్యోగ కల్పన జరుగుతుందని, ఆదాయాలు పెరిగి ఆర్థిక వ్యవస్థ చక్కబడుతుందనే కోణమే మెజార్టీ అమెరికన్లు ట్రంప్ వైపు మొగ్గేలా చేసింది. అమెరికా మొదటి నుంచి ఆర్థిక శక్తిగానే ఉంది. కానీ బైడెన్ హయాంలో ఒడిదుడుకులు ఎదురయ్యాయి. ఇప్పుడు దేశాన్ని కమల చేతిలో పెడితే ఏం చేస్తారో అనే ఆందోళన అమెరికన్లలో కనిపించింది. ఏం చేస్తారో తెలియని కమల కంటే బెటర్గా డీల్ చేసిన అనుభవం ఉన్న ట్రంపే బెటర్ అని డిసైడ్ అయ్యారు. చైనా విషయంలో కఠిన వైఖరి, అమెరికా ప్రయోజనాలకు భంగం కలగకుండా చూడటం, భారత్ లాంటి దేశాలతో మంచి సంబంధాలు నెరపడం ద్వారా గతంలో ట్రంప్ అమెరికా ఎకానమీ దెబ్బతినకుండా చూశారు. ఈసారి కూడా అదే పనితో దేశాన్ని గట్టెక్కిస్తారని అమెరికా ఓటర్లు విశ్వసించారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటున్న ట్రంప్ ఖచ్చితంగా ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుతారనే నమ్మకంతో ఆయన్ని గెలిపించారు. ట్రంప్ పై ఓటర్లే కాదు, అమెరికా మార్కెట్లతో పాటు ఇండియా మార్కెట్లు కూడా చాలా ఆశలు పెట్టుకున్నాయి. వాణిజ్యపరంగా భారత్కు అమెరికా చాలా కీలకం. గతంలో ట్రంప్ హయాంలో ద్వైపాక్షిక సంబంధాలు బలపడ్డాయి. ఇప్పుడు కూడా ట్రంప్ గెలుపు ఇండియాకి అడ్వాంటేజ్ అనే వాదన గట్టిగా వినిపిస్తోంది. వలసల విషయంలో ట్రంప్ వైఖరితో మనకి ఇబ్బందే లేదు అన్న చర్చ నడుస్తోంది. భారత్ మొదటి 10 వాణిజ్య భాగస్వామ్య దేశాల్లో అమెరికాతోనే మనకు ట్రేడ్ సర్ప్లస్ ఉంది. అంటే మనం అమెరికా నుంచి చేసుకుంటున్న దిగుమతుల కంటే మనం అమెరికాకు చేస్తున్న ఎగుమతులే ఎక్కువ. భారత్లో సెమీ కండక్టర్ల ఫ్యాబ్రికేషన్ కేంద్రం ఏర్పాటుకు ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీ, అంతరిక్ష, 6G మొబైల్ సాంకేతికత, సెమీ కండక్టర్ వంటి అధునాతన సాంకేతికతలపై కలిసి పనిచేసేందుకు భారత్, అమెరికా ఇటీవలే ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. సాంకేతిక రంగంలో చైనా ఆధిపత్యాన్ని తగ్గించేందుకు ప్రస్తుత బైడెన్ సర్కారు ప్రయత్నించింది. ఇప్పుడు ట్రంప్ గెలిచినా బైడెన్ పాటించిన విధానాలు కొనసాగించవచ్చు. ఇది పరోక్షంగా భారత్కు మేలు కలిగిస్తుంది. ట్రంప్తో ప్రధాని మోడీకి మంచి సంబంధాలున్నాయి. హౌడీ మోడీ, నమస్తే మోడీ వంటి ఈవెంట్లలో మోడీతో పాటు ట్రంప్ కూడా స్వయంగా పాల్గొన్నారు. ట్రంప్ 2.0 పాలనలో అవకాశాలతో పాటు సవాళ్లు కూడా ఎదుర్కోవచ్చని విశ్లేషణలు వెలువడుతున్నాయి. అమెరికాకు ప్రధాన వ్యూహాత్మక భాగస్వామి అయిన ఇండియాకు వాణిజ్యం, ఇమిగ్రేషన్, సైనిక సహకారం, దౌత్యం వంటి అంశాల్లో ట్రంప్ తీసుకునే నిర్ణయాలు కీలకంగా మారనున్నాయి. అమెరికా ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తూ తన విదేశాంగ విధానం ఉంటుందని ట్రంప్ చాలా స్పష్టంగా చెప్పారు. ఒప్పందాలు, పొత్తుల విషయంలో ట్రంప్ ప్రతికూల నిర్ణయాలు తీసుకునే అవకాశాలు లేకపోలేదని టాక్ వినిపిస్తోంది. భారత్ విషయానికొస్తే అమెరికాతో వాణిజ్య బంధం చాలా ముఖ్యమైంది. విదేశీ ఉత్పత్తులపై భారత్ అత్యధిక సుంకాలు విధిస్తోందంటూ గత పాలనలో ట్రంప్ ఆరోపించారు. పరస్పర పన్నును ప్రవేశపెట్టాలని కూడా ఆయన అన్నారు. తిరిగి అధికారంలోకి రావడంతో ఇప్పుడు ఎలా వ్యవహరిస్తారో చూడాలి. ట్యాక్సులు ఏమైనా ప్రవేశపెడతారా అనేది వేచి చూడాలి. ఇక భారత్ ఐటీ, ఫార్మాస్యూటికల్, టెక్స్టైల్స్ రంగాలు ఎక్కువగా అమెరికాపై ఆధారపడుతూ ఉంటాయి. వీటి విషయంలో ట్రంప్ ప్రభుత్వ వైఖరి ఎలా ఉంటుందో చూడాలి. అమెరికా ఇమ్మిగ్రేషన్ విధానం భారతీయులకు చాలా కీలకమైంది. ముఖ్యంగా H-1B వీసా ప్రోగ్రాంపై ఆధారపడి అక్కడి పనిచేస్తున్న ఐటీ నిపుణులపై ఇమిగ్రేషన్ విధానం చాలా ప్రభావం చూపుతుంది. ట్రంప్ తన మొదటి దఫా పాలనలో విదేశీయులకు ఉద్యోగాలు ఇవ్వాలంటే వేతన పరిమితులు పెంచాలని ప్రతిపాదించారు. ఈ పరిణామం భారతీయ ఐటీ నిపుణులు, టెక్ కంపెనీలకు సవాల్గా మారింది. డొనాల్డ్ ట్రంప్ మళ్లీ అధికారంలోకి రావడంతో ఈ నిబంధనలను ప్రవేశపెడితే అమెరికాలోని భారతీయ టెకీలు ఇబ్బంది పడే అవకాశం ఉంది. నైపుణ్యం కలిగిన భారతీయ నిపుణులపై ఆధారపడే ఐటీ కంపెనీలు కూడా ప్రభావితమవుతాయి. భారత్, అమెరికా సంబంధాలలో రక్షణ, సైనిక సహకారం అంశాలు గత కొన్నేళ్లుగా మూలస్తంభాలుగా ఉన్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ హయాంలో క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీ, జెట్ ఇంజన్ల తయారీకి GE, HAL వంటి కీలకమైన రక్షణ ఒప్పందాలు ఇరు దేశాల మధ్య జరిగాయి.
ఇక ట్రంప్ తదుపరి పాలన విషయానికొస్తే ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రభావాన్ని ఎదుర్కొనే విషయంలో భారత్ అమెరికా సైనిక సహకారాన్ని కొనసాగించే అవకాశాలున్నాయి. అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియా సభ్య దేశాలుగా ఉన్న క్వాడ్ ను ట్రంప్ హయాంలో మరింత బలోపేతం చేసే అవకాశాలున్నాయి. చైనాకు కౌంటర్గా క్వాడ్ బలోపేతం జరుగుతోంది. సభ్య దేశాల మధ్య ఆయుధ విక్రయాలు, సాంకేతికత బదిలీలు, ఉమ్మడి సైనిక విన్యాసాలు వంటి మరింత రక్షణ సహకారాన్ని ట్రంప్ 2.0 హయాంలో ఆశించొచ్చు. ఇక ఉగ్రవాద నిరోధ విషయంలో కూడా భారత లక్ష్యాలకు అనుగుణంగా ట్రంప్ ప్రభుత్వం పనిచేసే అవకాశాలున్నాయి. గతంలో ట్రంప్ హయాంలో ఇరు దేశాలు న్యాయపరమైన వాణిజ్యం కోసం కృషి చేశాయి. కోవిడ్-19 మహమ్మారి సమయంలో భారత్ అమెరికా సంబంధాలు ఆరోగ్య సహకారానికి విస్తరించాయి. భారత్ అమెరికాకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ ను సరఫరా చేసింది. డొనాల్డ్ ట్రంప్ గెలుపుతో అమెరికా స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. దీనికి తోడు భారత స్టాక్ మార్కెట్లు సైతం లాభాల్లోకి వచ్చేశాయి. డొనాల్డ్ ట్రంప్ గెలుపుతో చైనా ఆధిపత్యానికి చెక్పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్తో వాణిజ్య సంబంధాలు కుదుర్చుకునేందుకు డొనాల్డ్ ట్రంప్ ఉత్సాహం చూపిస్తారు. గతంలో కూడా ఇదే జరిగింది. ఇప్పుడు కూడా చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్తో వాణిజ్య సంబంధాలు బలపరుచుకునేందుకు అమెరికా మొగ్గు చూపే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. దీనికి తోడు ఆసియాలో అమెరికాకు ఇకపై శాశ్వత మిత్రుడిగా భారత్ నిలిచే అవకాశం ఉందని విదేశాంగ నిపుణులు సైతం అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం చైనాలో మ్యానుఫ్యాక్చరింగ్ జరుపుకుంటున్న అమెరికా కంపెనీలు ఇకపై తమ పెట్టుబడులను భారత్ వైపు తరలించే అవకాశం కూడా ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ట్రంప్ గతంలో H-1B వీసాల విషయంలో కఠిన వైఖరి తీసుకున్నారు. అయితే ఈసారి అలాంటి వైఖరి తీసుకోకపోవచ్చనే అంచనాలున్నాయి. ఇక యుద్ధాల విషయంలో ట్రంప్ వైఖరి కూడా పరోక్షంగా భారత్కు మేలు చేసే అవకాశం ఉంది. ఉక్రెయిన్ యుద్ధం మరింత కాలం కొనసాగితే రష్యాతో మన సంబంధాలు కాస్త ప్రభావితం కావచ్చు. అదే ట్రంప్ ఉక్రెయిన్కు సాయం ఆపేస్తే యుద్ధం త్వరగా ముగియవచ్చు. అప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా రష్యాతో మన సంబంధాలు నెరపొచ్చు. పశ్చిమాసియా యుద్ధాన్ని కూడా ట్రంప్ ఏదోలా ముగించేస్తే మనకు చమురు సమస్య రాకుండా ఉంటుంది. యుద్ధాలు సమస్యకు పరిష్కారం కావని మోడీ మొదటి నుంచి చెబుతున్నారు. ట్రంప్ కూడా ఎక్కడెక్కడి యుద్ధాల్లో అమెరికా తలదూర్చకూడదని అంటున్నారు. వాణిజ్యం విషయంలో ట్రంప్ ఆలోచనలు భారత్ అవసరాలు, అవకాశాలకు దగ్గరగా ఉండడం మనకు కలిసొస్తుందనే అభిప్రాయాలున్నాయి.